వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీఎస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీఎస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా నలుమూల నుండి తరలివచ్చిన చెట్టి బలిజ నాయకులు, కులస్తులు మమ్మల్ని గౌడు కులం పేరిట కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వమని ఎవరు అడిగారు? ఎప్పటి నుండో చెట్టి బలిజగా కొనసాగుతున్న మమ్మల్ని గౌడు కులంలో చేర్చొద్దంటూ నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. కోనసీమ జిల్లా చెట్టిబలిజ మహానాడు అధ్యక్షులు మట్టపర్తి మీరా సాహెబ్ శెట్టి ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో సంసాన్ నాని, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, సిరిబోని శ్రీనివాసరావు, జిల్లా నలుమూల నుండి చెట్టిబలిజ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుల ధృవీకరణ పత్రం ముందు గౌడ పేరును తొలగించాలి. ఆవేళ మరి వైఎస్ఆర్ పార్టీ మొట్టమొదటిసారి మమ్మల్ని గుర్తించి చెట్టి బలిజలకి రాజ్యాధికారం కోసం సుమారు 7 సీట్లు పార్లమెంటు, అసెంబ్లీ, ఎమ్మెల్సీలుగా అనేక మందికి స్థానం కల్పించారు. చెట్టి బలిజకి ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక నిధులు ఇవ్వడం జరిగింది. గౌడాస్కి వేరే కార్పొరేషన్ పెట్టడం జరిగింది. ఇలాగ ఉన్న సమయంలో మరి పాత జీవో అనే మరలా తిరగతోడి ఈవేళ ఇదేమన్నారంటే ఏరియా ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఈజ్ ఓన్లీ ఫర్ చెట్టి బలిజ అన్నారు. అంటే ఐక్య గౌడ జీవోలో శాశ్వత క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు మరి ముఖ్యంగా తహసీల్దార్లు కానీ కలెక్టర్లు గారు కానీ వారికి ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా మరి అబ్రప్ట్గా శాశ్వత కుల ధృవీకరణ పత్రం గౌడాస్ అని ఇవ్వటం, ఇది ఏ చట్టం ద్వారా మీకు అధికారం ఉందని చెప్పి మేము వారిని సమాచార చట్టంలో అందరు కలెక్టర్లని కూడా మేము ప్రశ్నించాం జరిగింది. మరి మేమందరం కూడా స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారు స్థాపించినటువంటి చెట్టి బలిజ కులస్తులుగా ఈ రోజున రాష్ట్రంలో 20 నుంచి 30 లక్షల మంది మేము చెట్టి బలిజ కులస్తులుగా మేము రాజ్యాంగపరమైనటువంటి ఫలితాలు అనుభవిస్తా ఉన్నాం. మరి ఈ రోజున ఈ యొక్క గౌడ అనే ఒక పేరుని తీసుకొచ్చి మా ముందు పెట్టి ఆ రకంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం వల్ల మేమందరం కూడా భయాందోళనకు గురయ్యి రేపు కుల గణనలో మమ్మల్ని గౌడలుగా జమకట్టే విధంగా జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా కూడా నాకు అనుమానం వస్తా ఉంది. మరి మేము తక్షణమే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమనగా ఈ యొక్క కుల ధృవీకరణ పత్రాలు ఈ గౌడను పేరును మాకు యాడ్ చేసి ఇచ్చేదాన్ని ఇమీడియట్లీ ఆపాలని, దాన్ని మాకు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నుంచి మాకు తెలిసినది ఏంటంటే సాంకేతిక లోపం వల్ల అంటా ఉన్నారు. 10 రోజుల టైంలో ఇది సవరిస్తామని చెప్పారు. ఇప్పుడు 15 రోజులు అయింది. మరి దీని మీద మాకు ఆందోళనగాను చెట్టి బలిజ కులాలకి రిజర్వేషన్లు ఈ యొక్క దాని మీద అభద్రతా భావం ఏర్పడతా ఉంది. కాబట్టి మేము ఈ యొక్క ప్రభుత్వ పెద్దలని మేము కోరుకునేది ఏంటంటే మాకు ఇదివరకు మాదిరిగా చెట్టి బలిజ బీసీబీగా మా కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి. దానికి ముందు గౌడ అన్నది తొలగించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కోనసీమ బీసీ సంఘ అధ్యక్షుడిగా చేశారు. అలాగే ఈవేళ రాజో తాలూకా చెట్టి బలిజ సంక్షేమ సంఘ కన్వీనర్ గా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు లేని విధంగా చెట్టి బలిజ అనే పేరును తొలగించి గౌడ అని పెట్టి దాని మీద బ్రాకెట్ లో చెట్టి బలిజ అని చెప్పేసి కుల ధృవీకరణ పత్రం ఇస్తూ ఉన్నారు. అది ఎంతవరకు తగదు. ఎందుకంటే ఇంచుమించు సుమారు 100 సంవత్సరాలు చరిత్రలో కలిగి ఉన్నటువంటి ఈ చెట్టి బలిజ కులం ఏదైతే ఉందో దాని మనుగడ ఆ రకంగానే కొనసాగాలి. మరి దాన్ని తొలగించడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఈవేళ ఆగస్టు 7వ తారీఖు నుంచి మరి స్టూడెంట్స్ కానీ మరి నిరుద్యోగులు కానీ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుంటే గౌడ అనే గౌడ అనే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి సుమారుగా ఇక్కడ 50% పాపులేషన్ కలిగిన బీసీలో 50% పాపులేషన్ కలిగినటువంటి ఈ చెట్టి బలిజ కులాన్ని మరి కనుమరుగు చేసే విధంగా ఒక కుట్ర జరుగుతుందని, మరి ఇందులో అగ్రకులాలతో సమానంగా పోటీపడే ఈ గౌడ కులం ఏదైతే ఉందో అది తీవ్రంగా దీని మీద కృషి చేస్తూ ఒక కుట్ర చేస్తూ మమ్మల్ని అందరూ కూడా ఇందులో కలుపుకుని మన ప్రయాణం చేయడం కోసం మరి సంసిగ్ధం అవుతున్నారని గ్రహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్టి బలిజ కులంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినంత వరకు మరి వారి అభ్యంతరాలని స్వీకరించి ప్రభుత్వం త్వరలోనే ఈ పాత పద్ధతిలోనే ఈ చెట్టి బలిజ కులానికి, ఈ బీసీబీలో చెట్టి బలిజ కులానికి మరి చెట్టి బలిజ కులం అనే కోర్సు ధృవీకరణ పత్రం
ఇవ్వాలని చెప్పేసి ఈవేళ గ్రీవెన్స్లో మరి కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం మరి చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నేను రాజోల తాలూకా సెట్టిపల్లి సంక్షేమ సంఘ ప్రతినిధిని. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి మా సెట్టిపల్లి కమ్యూనిటీ తరఫున, జిల్లా సెట్టిపల్లి కమిటీ తరఫున వీరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ రిప్రజెంటేషన్ యొక్క తాత్పర్యం ఏంటనేది ఒకసారి మీకు వివరిస్తాను. ఆగస్టు 7వ తారీఖు వరకు కూడా దాదాపు 105 సంవత్సరాల నుంచి 1920లో ఈడిగి నుంచి సెట్టిపల్లిజిగా ఉభయ గోదావరి జిల్లాలలో సెట్టిపల్లిజిగా నామకరణం చేసుకుని ఈ 105 సంవత్సరాల నుంచి సెట్టిపల్లిజ బీసీబీగా ధృవీకరణ పత్రం పొందుతున్నటువంటి మేము ఆగస్టు 7వ తేదీ నుంచి గౌడ ఇన్ బ్రాకెట్ సెట్టిపల్లిజిగా మాకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని మేము అందరం ఏకస్థులమై ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. 2023లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక జీవో విడుదల చేశారు. కేవీ సుబ్బారావు గారు అనేటువంటి గౌడ నాయకుడు, అలాగే పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గారు, వీరిద్దరూ కలిసి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ లో ఎవరికైనా సరే కుల ధృవీకరణ పత్రం ఈ సెట్టిపల్లిజ, శ్రీశైన, యాత, ఈడిగా ఈ కులాలకు గనక ధృవీకరణ పత్రం జారీ చేసినట్లయితే గౌడ ఇన్ బ్రాకెట్ సెట్టిపల్లిజ, గౌడ ఇన్ బ్రాకెట్ ఈడిగా, గౌడ ఇన్ బ్రాకెట్ యాత ఈ రకంగా ధృవీకరణ పత్రం ఇవ్వమని చెప్పేసి ఆయన ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోలో ఇచ్చారు కానీ ఆ జీవోని అమలు చేయలేదు. నేటి వరకు కూడా ఇదే విధంగా బీసీబీ సెట్టిపల్లిజ సెపరేట్ కాస్ట్ గా గుర్తించడం జరిగింది. మొన్న వాట్సాప్ గవర్నెన్స్ లో అప్డేషన్ లో భాగంగా 7వ తేదీన ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం, ఈ గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వు ఉందో ఆ ఉత్తర్వు ప్రకారం ఇప్పుడు కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా కులం పేరు ప్రకారమే మాకు కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలి. అలా కాని పక్షంలో ఎంతటి త్యాగానికైనా మేము దిగుతాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. గౌరవ ముఖ్యమంత్రికి, గౌరవ ఉప ముఖ్యమంత్రికి, అలాగే ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇందులో జరిగింది పొరపాటుని మాత్రమే మేము భావిస్తున్నాం. ఈ పొరపాటుని వెంటనే కనుక మీరు సరిదిద్దకపోతే తీవ్రమైనటువంటి ఉద్యమం చేసి మా హక్కులను మేము రక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే ఈ జీవోని మార్చి సెట్టిపల్లిజ బీసీబీగా కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను.